పాఠ్యభాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 30వ వచనం వరకు ఈ విధముగా రాయబడి ఉన్నది. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి కలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లనెను, పునరుజ్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కచెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్ళైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము ఇంతటితో పర్యంతము. మనమందరం అదే రీతిగా నిలబడి నీకే విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యములు సమస్తమును సృష్టించిన సర్వశక్తిగా తండ్రి ఏకైకని నమ్ముచున్నాను. ఆయన నిరతిక కుమారుడును అద్వితీయుడైన ప్రభువును నమ్ముచున్నాను. ఈనాడు జీవములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగినవాడు, దేవుడు నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నుండి నిజమైన దేవుడు, సృజింపబడుట జన్మించినవాడు, తండ్రితో ఏకతత్వము గలవాడు, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు వారి నుండి పరిశుద్ధాత్మను అవతరించి పుట్టి మనుషుడైనని పొంది పిలాతు అధికారముగా మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చినని, ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను.
తండ్రి నుండి కుమారుని వెళ్ళి బయలువెడవచ్చు. తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు తాది ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైనా ఒకే బాప్తిస్మం ఒప్పుకొనుచు మృతుల పునరుత్థానం కొరకును రాబో లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోనండి. మన వర్తమానంలోని మునుపు అందరూ క్రైస్తవ కీర్తన పుస్తకాలు 413వ పాట నీవు తోడయ్యన్న చాలు అనేటువంటి పాటతో మనం వర్తమానంలో కూడా ఈ దినాన్ని మన మధ్యకును దైవర్తమానం అందించడానికి మన ప్రియులు సంతకు తెలిసిన బిషప్ గారు ఎస్ఏ బాబురాయ్ గారు ఉన్నారు. ఈ పాట అనంతరం వారు వర్తమానం అందించాలని ప్రభు గారి వారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. నీవు తోడయ్యున్న చాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీవు ధరణి నుండు నీచ పాపులనెల్ల గావ ప్రేమవచి ఘన ప్రాణమిడినటి నీవు తోడయ్యున్న చాలు
నీ వంటి ధనవంతుడే యేసు నా వంటి ధనహీనుడే యేసు నా వంటి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేయచ్చు. దేవుని ముఖ దర్శనం చేయుటకై, ఆయన అద్భుతమైన స్వరములు వింటుకై చేయవచ్చిన మీకు జీవము గల దేవుని కృపావర్షము సమృద్ధిగా కురియుగాక. దేవదేవుడు మనల్ని ప్రేమించి మరొక ప్రశస్తమైన సమయమును మనకు అనుగ్రహించి ప్రభుని ఆరాధించుటకు మనకిచ్చిన ఈ సమయం నిమిత్తమై దేవునికి అనంత మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. పాస్టర్ గారు, దైవ సహాయం గారు, అడిషనల్ పాస్టర్స్, పారిష్ చైర్మన్, ట్రెజరర్, పిసిసి, ఎల్సిసి, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ చిల్డ్రన్ కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ జీవము గల దేవుని కృప సమృద్ధిగా లభించునుగాక. అందరూ బాగున్నారా? చాలా సీరియస్గా ఉంటుంది. దేవుని ఆరాధించడం ఎంత గొప్ప భాగ్యం. ఆయన నామ సంకీర్తన చేయడం, ఆయన నామమును స్మరించడం, ఆయన సన్నిధానంలో ఆయన ప్రదర్శనం చేయడం ఎంత గొప్ప భాగ్యం. ఈ తృతీయ సహస్రాబ్దిలో లౌకికత్వం మరింత పెరిగిపోతూ ఉన్న ఈ యుగంలో ఆధ్యాత్మిక విలువలు మనము అలవరుచుకోవాలి. అదే మన జీవితానికి ఆశీర్వాదకరం. ప్రతిరోజు బైబిల్ చదవాలి. చదువుతున్నారా? ప్రతిరోజు 5 అధ్యాయాల ఇంటిలో గట్టిగా మీ స్వరం మీకు వినపడేటట్లుగా చదవాలి. ప్రతిరోజు దేవుని ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మన విశ్వాసం ఎదిగేటట్లుగా విశ్వాసం ఉంచాలి. ప్రతిరోజు దేవునితో మనము కలిసి నడవాలి. ఆదివారం ఒకరోజు పండుగలతో కాదు. We need everyday Christianity. అనుదిన క్రైస్తవ్యం మనకు కావాలి. ప్రతిరోజు యేసుతో కలిసి నడవడం మనం నేర్చుకోవాలి. లోకముతో కాదు, లౌకిక సంగతులతో కాదు, పారమార్థిక విషయాలతో నీవు నడిచినప్పుడు నీ కుటుంబం నీవు దీవించబడతారు అని జ్ఞాపకము ఉంచుకోవాలి.
ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది సమయం దేవుని వాక్యముపై మన అవగాహనను చూద్దాం. బైబిల్ గ్రంథంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. ఒకడు వెతివాడైన ధనవంతుడు, మరొకడు ధనవంతుడు లాజరు కథనంలో ఒక వ్యక్తి, మరొక వ్యక్తి నిత్య జీవాన్ని ఆశించి ప్రభు దగ్గరికి వచ్చి నిరాశతో వెనుదిరిగిన వ్యక్తి. ఇతడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుతున్న లేఖన భాగంలో కనిపిస్తాడు. 19వ అధ్యాయం 20వ వచనం, అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు పొదువయ్యేనని ఆయనను అడిగాను. ఇవన్నీ నేను ఇంకొక స్వార్థలైతే బాల్యం నుండి అనుసరించుచునే ఉన్నాను, ఇంకను నాకు పొదువయ్యేది అంటాడు. లూకా సువార్తలో అయితే 18:22లో నేను ఇంకా ఒకటి పొదువుగా ఉన్నది అంటాడు. లూకా సువార్త 18:22లో నీకింకా ఒకటి పొదువుగా ఉన్నది. దేవుడు మన పొదువులను చూసే దేవుడు. There was something lacking in his life. అతను అనుకుంటున్నాడు, నేను సమృద్ధిగా ఉన్నాను, నాకేమీ పర్వాలేదు, నేను మిగుల ఆస్తి గలవాడను, సౌఖ్య జీవిని ప్రపంచంలో నేను సుఖ జీవనం సాగిస్తూ ఉన్నాను, దేవుని ఆజ్ఞలను నేను అనుసరిస్తూ ఉన్నాను, ఈ లోకంలో ఇంత మంచి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను, నాకు పొదువ లేదు అనుకున్నాను. ఇలాంటి సౌఖ్యవంతమైన జీవితమే నేను నిత్యంలో కూడా పొందుకోవాలి. ఈ లోకంలో నేను అలాగే జీవిస్తూ ఉన్నాను, పరలోకంలో కూడా నేను అలాంటి జీవితాన్ని పొందుకోవాలి. అది కుదురుతుందంటారా? ఈ లోకంలో సౌఖ్యంగా జీవించి సుఖవంతమైన జీవితాన్ని జీవించి మన పరలోక రాజ్యంలో కూడా అలా ఉండడానికి కుదురుతున్నాను. సండే స్కూల్ టీచర్ ఒకరోజు నా విద్యార్థులకు ధనవంతుడు లాజరు కథను వివరించి, పిల్లలు మీరు లాజరు ధనవంతుడు కథ మీరు విన్నారు కదా, చెప్పండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అన్నారు. చాలా ప్రశ్నలు సమాధానాలు చెప్పారు. ఒక గడుగాయ లేచి ఉన్నాడంటే, టీచర్ గారు భూలోకంలో ధనవంతులా ఉండాలి, పరలోకంలో లాజరులా ఉండాలి అన్నాడు. చాలా తెలివైన వాడు. మనం కూడా ఇలాగే అనుకున్నాం. నాకు ఇంకా ఏమి పొదువ? యేసు ప్రభు అతని ఆంతర్యాన్ని చూసి, నీకు ఒకటి పొదువుగా ఉన్నది. There was something lacking in your life. పొదువులు నీ జీవితంలో ఉన్నాయి. పొదువులు గల మానవ జీవితం. మానవుడు నేనెంతో సౌఖ్యంగా జీవిస్తున్నాను, సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ అతని జీవితంలో ఏదో ఒక కొరత మనం చూస్తున్నాం. One thing is lacking in his life. నీకు ఒకటి పొదువుగా ఉన్నది. నీకు ఒకటి పొదువుగా ప్రేమస్వాసులారా, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా ఏదో పొదువ ఉంటుంది. అందుకని మన దేశంలో, రాష్ట్రంలో లోటు బడ్జెట్ అని కనబడుతున్నాం. సౌఖ్యవంతంగా కనబడుతున్నా ఎక్కడో
మూలాలు దెబ్బతిన్న దేశాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని, సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన కుటుంబాలను సమృద్ధిగా నింపే దేవుడు మన యేసు ప్రభువారు. ప్రియ విశ్వాసులారా, ఏదో ఒక లోటు ప్రతి మానవునికి, ప్రతి వ్యక్తికి మనం చూస్తాం. మనం పాడపడు నాకేమి కుదుగా మామూలుగా అని పాడుతున్నా కూడా లోపల కుదురు నాకని కుదువలే. ఈ రోజున యేసు ప్రభు చెప్పే ఈ చిన్న సందేశంలో the priorities of life, జీవితంలో ఏది ప్రాధాన్యమైనది అనే దాన్ని మనం గ్రహించగలిగితే కుదువలను మనం అధిరోధించగలుగుతాం. మార్తా మరియలు వారితో అంటాడు ఆయన లూకా 10:41 మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటి, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును. జీవితంలో ఏది ప్రాధాన్యమైనది? ఆహారాన్ని సమకూర్చుకోవడం, దాన్ని తినడం, సుఖపడడమేనా? ఇంకా ఏమైనా ఉన్నదా? అప్పుడు మరియా ఎంచుకున్న మార్గాన్ని మార్తకు చెప్తూ ఉన్నాడు. మార్త, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. ఆమె యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయనను ఆరాధించి ఆయన దివ్యమైన సంగతులు వినడము, పారమార్థిక విషయాలను వినడం ఆమె అలవర్చుకుంది. అది ఒక్కటే జీవిత పరమార్థం అని గ్రహించింది. యేసు పాదములే నాకు శరణం. మరియను ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయనను ఆరాధించడం, ఆయనను అభిషేకించడం, ఆయన దివ్యమైన వాక్యములు వినడం మనము మనం చేయగలమా? కుదురుగా ఒక అరగంట సేపు మనం కూర్చొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించగలమా? ఎందుకంటే మన మనస్సు లోకంలో ఉన్న లక్షలాది విషయాలకి వెళ్ళిపోయింది. ఒక్క క్షణము కూడా, ఒక నిమిషం కూడా మన ఆలోచనలను నియంత్రించలేని దౌర్భాగ్యకరమైన మనస్సు ఉంది. మరియా ప్రభు పాదములే ఆమె ప్రపంచంగా భావించి ఆయన పాదముల దగ్గరే కూర్చొని ఆ పాదములలోనే దేవుని సాన్నిధ్యాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పరమావిధిని ఆమె గ్రహించలేదు. గుడ్డివాడు యోహాను సువార్త 9లో ఉంటాడు. శాస్త్రులు, పరిశుద్ధులందరూ వచ్చి, నువ్వు గుడ్డివాడిగా పుట్టావు కదా, నీవు ఎలాగ చూస్తున్నావు, ఇది ఎలాగ సాధ్యమైంది, నిన్ను పాపం చేసింది, అతను పాపి కదా, మేమందరం అతన్ని వెలివేశాము కదా అని అంటూ ఉంటే ఆ గుడ్డివాడు అంటున్నాడు, ఆయన పాపియో కాడో నాకు తెలియదు, నాకు ఒకటి మాత్రం తెలుసు, నేను పుట్టుకతో గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. దేవుడు ఆ ఒక్కటి, ఆ పరమావిధి నీవు గ్రహించిన రోజున నీ జీవితం ధన్యము అవుతుంది. అపుస్తుడైన పౌలు జీవితాన్నంతా రంగరించి ఒకే ఒక మాటలో చెప్తున్నాడు, నేను ఒక్కటి చేయించున్నాను, అదేమిటంటే వెనుక ఉన్న వాటన్నింటినీ మరచి ముందున్న గురియొక్కకే నేను పరిగెత్తిస్తున్నాను. నా జీవితంలో అత్యంత శ్రేష్టమైనది ఒకటే, యేసు గురి, ఆయన లక్ష్యం, పరలోక లక్ష్యం. అక్కడికే పరిగెత్తుతున్నాను. లోకంలో ఉన్న లౌకికత్వాన్నంతా కూడా నేను వదిలేసి వాటిని విసర్జించి యేసు తప్ప మరి ఏమి కనబడని ఆ జీవితాన్ని నేను కాంక్షిస్తున్నాను.
అంటాడు అపోస్తలుడైన పౌలు. There was something lacking in his life. ఏదో ఒక కొరత యేసు ప్రభువారు అతనిలో గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనలో ఏ కొదువులు ఉన్నాయో వాటిని ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. ఒక కవి అంటాడు, ప్రాస్పరిటీ వితౌట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేని సంపద మంచిది కాదు అంటాడు. బ్యూటీ వితౌట్ ఫెడిలిటీ, నమ్మకత్వం లేని సౌందర్యం అది వ్యర్థమైనది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ క్యారెక్టర్ మీద నీకు నమ్మకం లేదు, ఇతరులకు నమ్మకం లేదు, ఆ సౌందర్యము వ్యర్థము అంటారు. చారిటీ వితౌట్ మొరాలిటీ, నైతిక బలం లేని దాతృత్వం అది కూడా వ్యర్థము. డ్యూటీ వితౌట్ ప్రయారిటీ, వితౌట్ డెస్టినీ, గమ్యం లేని విధి నిర్వహణ అది కూడా వ్యర్థము అంటారు. ఈ ధనవంతుడు బాగా సమృద్ధిగా ధనాన్ని కలిగి ఉన్నాడు, కానీ అతడు చేయాల్సిన పనులు చేయటం లేదు. నేను బాల్యం నుండి వీటిని అనుసరిస్తున్నాను అంటున్నాడు, కానీ వాస్తవికమైన ప్రేమ దేవుని ఎడల మానవుని ఎడల అతను చూపించలేకపోతూ ఉన్నాడు. There was something lacking in his life. అతని జీవితంలో ఒక కొదువను, కొరతను యేసు ప్రభువారు గమనించినట్లుగా మనం చూస్తున్నాం. You love your neighbor as yourself. Do you? Well, prove it. మొదటి 10 ఆజ్ఞలలో చివరి 6 ఆజ్ఞలు మానవుని ఎడల ప్రేమ కలిగి ఉండడానికి గురించి చెప్తాం. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. తల్లిదండ్రుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ఎక్కడున్నారు మీ తల్లిదండ్రులు? వారు మీకు భారమైపోయారా? వారిని అనాథాశ్రమాల్లో ఉంచారు. శ్రీప్లాన్లో పనిచేసేటప్పుడు ఒక ఆయన, ఇద్దరు ఉద్యోగస్తులే, ఒక కుమారుడు చనిపోయాడు, ఇంకో కుమారుడు ఆయన కూడా శ్రీప్లాన్లో మంచి జాబ్ చేస్తా ఉన్నాడు. అమ్మా నేను తీసుకెళ్తాను అన్నాడు. కారు తీసుకెళ్ళాడు. ఆమెను కారు ఎక్కించుకున్నాడు. ఆయన కుమారుడు ఇద్దరు కలిసి నేరుగా మధువాడ దగ్గర ఉన్న ఒక అనాథాశ్రమంలో వదిలేశారు. గోడెడంత ఆస్తి నాకు సమకూర్చింది. భర్త చనిపోయాడు. బిడ్డలే నాకు ఆశ్రయం అనుకుంటే ఒక కుమారుడు చనిపోయాడు. మరొక కుమారుడు దాదాపు 3 ఇళ్ళు వైజాగ్లో కొన్నాడు. ఏదో ఒక ఇంట్లో మూలను నన్ను ఉంచుకుపోతాడా, ఈ కడవరి దశలో నన్ను గమనించకపోతాడా అనుకుంటే నేరుగా తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తే ఆమె 3 మాసాలు తిరుగుతున్నానే చనిపోయింది. దురదృష్టం ఏంటంటే ఆ కుమారుడు కూడా ఆమె ధ్యానం చేసిన కొద్ది సమయానికి క్యాన్సర్ 3rd స్టేజ్ అని చెప్పాడు. నివ్వెరపోయాడు. సిఎంసికి వెళ్ళాడు. చాలా ఖర్చు పెట్టాడు. అయినా భూమి మీద దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అర్ధాయుష్లోనే పోకండి. ఒకవేళ కోడలు చూడకపోయిన కుమారుడు బాధ్యత, అల్లుడు చూడకపోయిన కుమార్తెలు బాధ్యత. నిన్ను నీవు ఎలాగ ప్రేమించుకుంటున్నావు, తప్పకుండా నీవు నీ తల్లిదండ్రులను నీ అత్తమామలను ప్రేమించు. దేవుడిచ్చిన దశాత్మని నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులో ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇక్కడ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
Don't hurt others. ఇతరులను బాధ పెట్టవద్దు. మరి ఇతరులను బాధ పెడితే అది నరహత్యతో సమానము. చాలా మాటలతో చంపేస్తారు మనిషిని. మాటలకు వారు కలసి చెంది వెళ్ళి ఉరిపిల్లు చనిపోయిన సందర్భాలు మనం చూస్తాం. బి ఫెయిత్ఫుల్ ఇన్ మ్యారేజ్. వ్యభిచరించకూడదు, అక్రమ సంబంధాలు ఉండకూడదు. దేవుడు భార్యాభర్తల బాధ్యతను పవిత్రమైనదిగా ఉంచారు. అక్రమమైన సంబంధాలు మానవ కుటుంబాలను, జీవితాలను సర్వనాశనము చేస్తాయి. ఇవన్నీ కూడా చివరి 6 ఆజ్ఞలు. నీవు పొరుగు వారిని ప్రేమిస్తే ఇలాంటి పాపకానికి నువ్వు పాల్పడవు. డోంట్ స్టీల్. దొంగతనము చేయవద్దు. డోంట్ లై. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. డోంట్ బి ఎన్వియస్ ఆఫ్ అదర్స్. నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వారి భార్యను, అతని దాసునైనను, దాసునైనను, అతని ఎద్దులైనను, అతని గాడిదైనను, నీ పొరుగు వారు దేవుని నీవు ఆశించకూడదు. బైబిల్ గ్రంథం అంతటికి ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ప్రామాణికం. ఆ 10 ఆజ్ఞల నుండి 613 ఆజ్ఞలు పాత నిబంధనలో మనం చూస్తాం. అవే ఈ ప్రపంచమంతటికి కూడా చట్టానికి సంబంధించిన విధులు. మన ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయశాస్త్రం అంతా కూడా మోషే ధర్మశాస్త్రంలో నుండి గ్రహించబడింది. కాబట్టి నీవు నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావంటే నువ్వు వెళ్ళు, నీకున్న దాన్ని అమ్ము, బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు. గో సెల్ గివ్ అండ్ కమ్. నీ పొరుగువారిని ప్రేమిస్తే ఆకలితో ఉన్న ఈ ప్రజల మధ్యలో నీవు సౌఖ్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. నీవు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే కనీసం ఒక పూట కూడా ఆహారం లేని ప్రజలు చుట్టూ ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? నీకున్న దాన్ని అమ్మి చెట్టయ్య నిలవబడి, ఇదిగో మా ఆస్తిలో సగం వేదనకి ఇస్తున్నాను. నేను ఎవరి వద్దనైనా దేనైనా తీసుకుంటే 400 తిరిగి చెల్లిస్తాను. యేసు అతనిని చూచి, ఇతరులను అబ్రహాము కుమారుడు. బహుశా చెక్కయ్య యేసు తన ఇంటిలోకి వస్తే అతడు పేదరికాన్ని పొంది ఉన్నాడు. ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఉన్నదంతా పోయింది. అతడు అబ్రహాము కుమారుడనే వారసత్వాన్ని సంపాదించుకున్నాడు. నువ్వు ఏదైనా ఒకటి పొందుకోవాలంటే ఒకదాన్ని మీరు పోగొట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డబ్బును ప్రేమించేవాడు మనుషులను ప్రేమించాలి. మనుషులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే మనుషులను వాడుకొని వస్తువులను ప్రేమిస్తాం. ఆ ధనవంతుడు చూస్తున్నాడు, నీకు ఒకటి కొద్దుగా ఉంది, నీవు మిగుల ఆస్తి గలవాడు కనుక నీవు వెళ్ళి నీ ఆస్తిని అన్ని బీదలకి చిన్న వచ్చి నన్ను వెంబడించు. నీ పొరుగు వారిని ప్రేమించు. ఆకలితో అలమటిస్తున్న ప్రజలను చూసి వారికి సహాయం చేయి. యేసు వారిని చూసి కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ఆయన వారిని చూచి కనికరముతో కదిలించబడినది. యేసు వారు ఆకలితో ఉండగా చూసి ఆయన కనికరపడ్డాడు. కాపలమైన గొర్రెల వలె చిదిరియుడుటను చూచి ఆయన కనికరపడ్డాడు.
కుష్ఠరోగిని చూసి ఆయన కనికరపడ్డాడు. దేవుని బిడ్డలారా, కనికరము లేని క్రైస్తవ్యమే. ఎందుకు మనుషులు చాలా కఠినంగా ఉంటారు. ఆకలితో ప్రజలు చనిపోతున్నా నీ దగ్గర సమృద్ధిగా ఉన్న స్పందించని ఉంది, అదర్చబడలేదు. అది క్రైస్తవులు కూడా అలా మారిపోయారు. కనికరము లేని హృదయాలు, కనికరము వాళ్ళ భూమిలు, వాళ్ళ కనికరము. ఆయన వారిని చూచి కనికరము. నీకు ఒకటి కుదురుగా ఉంది అని చెప్పాడు. Well, prove, sell all you have and share with the poor. నీకున్న దాన్ని అమ్మి బీదలతో వాటిని పంచుకో అని చెప్పాడు. రెండవది, మొదటి 4 ఆజ్ఞలు దేవుని ప్రేమించడం. You love God with all your heart. Do you then prove it and follow me to Calvary. నీవు నన్ను ప్రేమిస్తున్నావు. మొదటి 4 ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వర్షిప్ ఓన్లీ గాడ్. ఆ దేవుని మాత్రమే ఆరాధించు. పైన ఆకాశం ఉండే కానీ, కింద భూమి అయితే కానీ, భూమి కింద నీళ్ళైతే కానీ ఉండు. దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకోకూడదు. యూజ్ గాడ్స్ నేమ్ విత్ రెస్పెక్ట్. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచును. Remember the Lord's day. దేవుని ఆరాధించేటప్పుడు మనం ఏ విధంగా ఆరాధించాలో చెప్పు. యవనస్తుడితో అంటున్నాడు, నీవు నన్ను ప్రేమించినట్లయితే నీ ఆశ్రయాన్ని వచ్చి నన్ను వెంబడించు. నేను యెరూషలేము మార్గంలో వెళ్తున్నాను, నేరుగా కల్వరికి వెళ్తూ ఉన్నాను. వచ్చి నన్ను వెంబడించు. కల్వరికి ప్రయాణం చేయాలి. శిలువ భాషణ చెందాలి. నన్ను నీవు ప్రేమిస్తున్నావు అంటే నీవు మూల్యం చెల్లించాలి. నన్ను ప్రేమించడం అంత సులభమైనది కాదు. అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడే కాడు. నో క్రాస్ నో క్రౌడ్. శిలువ లేనిదే సింహాసనము లేదు. నీవు నన్ను వెంబడిస్తున్నావు అంటే నీవు శిలువ వరకు నన్ను వెంబడించాలి. కల్వరి వరకు నన్ను వెంబడించాలి. యు ప్రూవ్ ఇట్. నీ ప్రేమను డిమాన్స్ట్రేట్ చేయి. నన్ను ప్రేమిస్తే శిలువ వరకు, పొరుగు వారిని ప్రేమిస్తే నీకున్నదంతా వేసి వారికి ఇచ్చేసి వచ్చి. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు చెప్పడం కాదు, దాన్ని డిమాన్స్ట్రేట్ చేయాలి, దాన్ని చూపించాలి. యేసు ప్రభువు చెప్పాడు, శిలువ మీద ఆయన ప్రేమను నిలువెత్తుగా ఈ ప్రపంచానికి చూపించాడు. మనం చెప్తున్నాం, దాన్ని చేయటం లేదు. క్రైస్తవం ఎందుకు ఇలా పడిపోయింది ప్రపంచంలో? క్రైస్తవులకు శక్తివంతంగా లేదు అంటే చెప్పేవారే, చేసేవారు లేదు. దేవుడు ఆ యవనస్తుని చూసి అంటున్నాడు, నీకు ఒకటి గురువుగా there was something lacking in his life. ధర్మశాస్త్రం అనేది మనం ఒక ఉదాహరణ చెప్తే, మోషే చేతిలో ఏంటి చెప్పండి. మోషే చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర తన చేతిలో ఉన్నంత వరకు భద్రత, సంరక్షణ.
దూర మృగాల నుండి ఆ కర్ర అతన్ని కాపాడుతుంది. ఆ కర్రను కింద పడవేయమంటాడు. అది పాముగా కోరలు చాచిన పాముగా మారిపోయింది. ధర్మశాస్త్రం నీవు ఆచరించినంత వరకు, ధర్మశాస్త్రం నీవు పాటించినంత వరకు అది నీకు సంరక్షణగా ఉంటుంది. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని నువ్వు మేలుతావో అది కరిచే కాటు వేసే పాములాగా మారిపోతుంది. ధర్మశాస్త్రం అనేది చాలా నియమాలతో కూడింది. ధర్మశాస్త్రం ఏమని చెబుతుంది అంటే, వీడు పాపం చేశాడు, పాపి కనుక వీడిని చీల్చి చెల్లాడి వీని రక్తాలను ఒలిగించండి అని దేవుడి ధర్మశాస్త్రం చెప్తుంది. ఆ విధంగా చూసి ప్రపంచంలో ఏ మానవుడు కూడా బ్రతకలేడు. అందుకే మనం కృపలో ఉన్నాం. దేవుని కృప దిగి వచ్చింది. ఆయన సిలువలో ఆయన ప్రేమను మన ఎడల కనపరిచాడు. కనుక మనం కృపాయుగంలో ఉన్నాం, మనం రక్షించబడుతూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు దయగలిగినవాడు. అందుకని మనం చదువుతున్న పత్రిక పాఠంలో God leads us from death to life. ఆయన మరణంలో నుండి మీరు అపరాధముల చేతులు, పాపముల చేతులు చచ్చిన వారు ఉన్నారు కనుక ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించును. God leads us from bondage to freedom. మనల్ని దాస్యములో నుండి స్వతంత్రతలోకి ఆయన నడిపిస్తాడని చెప్తున్నారు. God leads us from the tomb to throne. సమాధిలో నుండి ఆయన సింహాసనం వైపు నడిపిస్తున్నాడు. God leads us from separation to reconciliation. మనం ఏర్పాటు నుండి దేవుడితో సమాధానపడేంత వరకు ఆయన మనలను నడిపిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో ఏదో కొదువ ఉంది. ఆ కదువలను మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటే వాటిని సరిచేసి మనల్ని సరైన మార్గంలో, నీతి మార్గంలో, విశ్వాస మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తాడు. కొదువులను ఆయన సరిచేస్తాడు. నీ విశ్వాస జీవితాన్ని ఆయన సరిచేస్తాడు. యవనస్తుడు సరైన ప్రశ్న అడిగాడు, సరైన సమయంలో అడిగాడు. యవనస్తుడిగా ఉన్నాడు, సరైన వ్యక్తిని అడిగాడు. అది సరైన నిర్ణయాన్ని చేయలేకపోయాడు. అతడు చివరి మెట్టు వరకు వచ్చి అక్కడ నుండి అంతఃపాతాళానికి వెళ్ళిపోయాడు. సరైన నిర్ణయం మన జీవితంలో లేకపోతే మన జీవితాలు తీర్చబడలేమని గ్రహించి సరైన నిర్ణయాలు తీసుకుని మన కొదువులను సరిచేస్తున్నాం. యేసుతో కలిసి నడుగుతాం. ప్రభు మనల్ని దీవిస్తాడు. తనలో వచ్చి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, మేము కొదువులు కలిగిన వారు, మమ్మల్ని క్షమించండి. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాను, కానీ జీవితంలో లోతైన కొలతలతో జీవించాడు. యేసు మమ్మల్ని కనికరించున్నాను. మీ స్వరంలో విన్న ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీరు దర్శించున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తినిచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, తలపులకు కావలిగా.
ఇవ్వబడినటువంటి సమస్యలను దేవుడు చేసినటువంటి మేళను ఒక దేవుడికి కృతజ్ఞతగా ఒక్కొక్కటి కృతజ్ఞత కానుకలు వారు సమర్పణ చేసి దేవుడి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని మనం చేస్తున్నాం. దేవుడు చేసినటువంటి మేళను దేవుడికి కృతజ్ఞత కొనుగోలు కానుకలు కొనుగోలు వారు చేసేస్తారు కావచ్చు. కానుకలు సమర్పణ చేసి దేవుడి దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని మీకు ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నారు. దయామయ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీ సన్నిధిలో నిలబడిన బిడ్డలందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. పేరు పేరు వరుస మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని వీళ్ళు దయచేయండి. మీకు వందనాలు. వారి జీవితాలు, వారి కుటుంబాలు మీరు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. బిడ్డలు ప్రేమతో, విశ్వాసంతో, కృతజ్ఞత అర్పించిన ఈ యొక్క అర్పణను మీరు అంగీకరించండి. తద్వారా వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు రావాల్సిన మీ మెండైన దీవెనలు దయచేయండి. తిరిగి 30 60 100 బిడ్డలకు అనుగ్రహించండి. వారికి ఉన్న ప్రతి అవసరం తగ్గ తీర్చండి. సమృద్ధిని దయచేయండి. శోధన బాధల నుండి, వ్యాధి బాధల నుండి విడిపించండి. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సమృద్ధిని దయచేయండి. ప్రార్థన ఆలకించి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైండుగాక. ఆమేన్. ప్రయాణాలు సంఘ కానుకలు సమర్పణ చేసుకుంటుండగా లేఖను వచ్చి కానుకలు సేకరించాలని మనం చేస్తూ ఉన్నాం. 440 పాట మొదటి 3 వచనాలే మాత్రం పాడుకొని కార్యక్రమాలు చేసుకుందాం. దయచేసి సంఘ లీడర్స్ వచ్చి కానుకలు సేకరిస్తుండగా 440 పాట పాడుకుందాం. సృష్టి పిత సృష్టి పిత వేదతులలో విధమైన
చరిత్ర తర్వాత 6వ ఆదివారం ఆరాధనలో పాల్గొని పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ యేసుక్రీస్తునామమున ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినాన 3 లేఖన భాగాలు చదవబడినటువంటి వారికి కూడా ప్రభు పేరట వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినాన మంచి దైవాత్మను అందించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ బిషప్ ఎస్ఐ బాబురాయ్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గత ఆదివారం వచ్చినటువంటి కానుకలు మీ దృష్టికి తీసుకురావాలని నేను తలచినటువంటి వాళ్ళని ఉన్నాను. దేవుని దేవుని సంగమం గత ఆదివారం వచ్చినటువంటి మొదటి సర్వీస్లో వచ్చినటువంటి కానుకలు 57,167 రూపాయలు. 57,167 రూపాయలు. రెండవ సర్వీస్లో వచ్చినటువంటి కానుకలు 26,480 రూపాయలు. 26,480 రూపాయలు. మొత్తం కలిపి 83,640 రూపాయలు. 83,640 రూపాయలు. మీ చేతి నుంచి మీరు ఇచ్చినటువంటి కానుకలు దేవుని యొక్క పరిచర్యకరమై వాడబడుతున్నాయి. దాని ద్వారా మీకు మీ కుటుంబాలకు దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించబడుతున్నటువంటి వాడు అవుతూ ఉన్నాడు. ప్రియ దేవుని అలాగే సంస్కారం కల్పించినటువంటి వారు ఆనందపేట ఆలయం కత్తివారి రిటైర్డ్ టీచర్ గారు చాలా దినమ్మ గారు సంస్కారం కొరకు కృతజ్ఞతగా 1000 రూపాయలు ఆనందంగా ఇచ్చినారు. బొబ్బిలి సాంశీరావు కాంతమ్మ గారు కృతజ్ఞతగా సంస్కారం కొరకు 500 రూపాయలు ఆనందంగా ఇచ్చినారు. ఆనందపేట 4 వాస్తవులు జంగలదాస్ సాల్మాబాద్ గారి యొక్క జ్ఞాపకార్థం నిమిత్తము తండ్రి సామీల్ గారు, తల్లి గారు దయామణి, భార్య హిమబిందు, కుమారుడు వైసిమియను కృతజ్ఞతగా సంస్కారం కొరకు 500 రూపాయలు కానుకగా ఇచ్చినారు. ఇవాళ పెళ్లి ప్రకటన ఉన్నది, దయచేసి గమనించండి. గుంటూరు జిల్లా గుంటూరు మండలం బాలాజీనగర్ ఒకటోలైన గ్రామవాసంలో శ్రీ లేటు చేకూరి నాగేశ్వరరావు కృష్ణదేవ గారి కుమారుడు చిరంజీవి నాగార్జున నాయకులు, గుంటూరు జిల్లా నారాయణ మండలం నారాయణ గ్రామవాసంలో శ్రీ పార్మంచి అచ్చారావు ధనలక్ష్మి గారి కుమార్తె చిరంజీవి సౌపార్వతి సింగ నాయకులు దేవుని ఏర్పాటు ప్రకారం 15/7/2021 గురువారం ఉదయం 11 గంటలకు సెయింట్ మ్యాథ్యూస్ ఈస్ట్ క్రైస్ట్ దేవాలయంలో పరిశుద్ధ వారి చిత్రమైనది. మీరు పరిశుద్ధ క్రీస్తు మార్గంలో జీవించినట్లు వర్తినట్లు ప్రార్థన చేయాలని కోరి ఉన్నారు. మీరు జతపరచకూడదని న్యాయమైన సహితులైన కనపరచగలిగిన అటువారి ఆక్షేపణల నివాహనగా తెలియచేయాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది 2వ ప్రకటనగా మేము అందిస్తూ ఉన్నాం. ఇది మరి గురువైద్యులు అభిషక్తులు ఆలూరు రాష్ట్ర గారు మాస్టర్ గారికి సెంట్రల్ యూనివర్సిటీ బిషప్ గారు వారిని ఇన్స్టాలేషన్ చేయబోతూ ఉన్నారు. దయచేసి గమనించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. నా పేరు గురు పాస్టర్ గారు. నా పేరు ప్రియులు హైకోర్టు అడ్వకేట్ గారు గడ్డం ఎలిషా గారు, అలానే వారి సహోదరుడు అడ్వకేట్ గారు మైకిల్ గారు, వారి ఇరువురు మరి జాషువా పాస్టర్ గారిని అభిషేకించబడుతూ ఉన్నారు. అలానే బిషప్ గారు, సనడి బిషప్ గారు వీరికి ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ సెయింట్ మ్యాథ్యూస్ ఈస్ట్ ప్యారిష్ అడిషనల్ పాస్టర్గా రెవరెండ్ ఆలూరి జాషువా కుమార్ని మరి ఆయనను అభిషేకించి తన ఉద్యోగ బాధ్యతల్లో ప్రవేశిస్తూ ఉండగా దేవుని అనుగ్రహం, ఆయన ఆశీర్వాదములు దేవుని సేవకులకి ఎదురు రావాలని ప్రార్థనలు స్థిరపడాలని అందజేస్తున్నా. 370 పేజీని మనం అనుసరిద్దాము. పరిశుద్ధమైన గురు ఉద్యోగుల గురించిన వాక్యం వినండి. ప్రభువైన యేసు తన శిష్యులతో వీళ్ళు చెప్పుచున్నాడు, తగునను పంపిక ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. పరిశుద్ధాత్మను పొందుడి. మీరెవరి పాపములు క్షమింతురో అది వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దురో అవి నిలిచి ఉండను.
శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీ సన్నిధిలో ఆజ్ఞాపించుచున్న వాటినన్నిటిని దైవములను వారికి బోధించుని ఇదిగో నేను సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పుచున్నాడు, మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసంలో మాదిరిగా ఉన్నాను. నేను వచ్చి పర్యంతము చదువులను హెచ్చరించలేను, బోధించలేను, జాగ్రత్తగా ఉన్నాను. పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచనపూర్వకమైన బలపరులని మీలో ఉన్న వరకు అలక్ష్యం చేయను. మీ అభివృద్ధి అందరినీ తేలిగా కనబడుతుండము, వీటిని మనస్కరించును, వీటి అంతే సాధన చేసుకున్నాము. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవు లాభం చేసి నిన్ను నీ బోధన వారిని రక్షించుకుంటు. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని సేవకుడా, దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను నేను అడుగున దేవునిగా ఈ సంఘంలో గురుస్థానం వహించి అందు నమ్మకముగా సేవ చేయటకు నీవు సిద్ధంగా ఉన్నావా? వాక్యములు సంఘం ప్రభుత్వం ప్రకారం దేవుని వాక్యమును నిర్మలమైనదిగా ప్రసంగించుచు బోధించుచు ముందుటకు మావేక్షిదవా? నా రక్షకుడు ఉపదేశం పరిశుద్ధ ప్రవర్తనను భక్తిగా జీవములను అలంకరించగలరు. దేవుని సహాయం చేత చేస్తుంది. మిగిలి ప్రియులారా, మీరు ఈ సంఘములు ఈ సంఘంలో అదనపు సంఘాపరిగా ముందుకు పిలిచిన ఈయన చేసిన గంభీర ప్రమాణములు మీరు విని ఉన్నారు. ఇప్పుడు నేను నడుగుతున్నా, మీరు ఆయన అంగీకరించి ఆత్మను ముఖ్య కాపరిగా అధ్యక్షుడిగా ప్రభువు యేసుక్రీస్తు తానే ఈ సంఘముపై నియమించబడిన మార్గదర్శకుడు కాపరికి తగిన ప్రేమ, గౌరవం, లక్ష్యము ఈ నెలలా చూపించగలరా? ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి లేచినలో చూడండి, అందరూ లేచినలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడా, నీవు తండ్రి కుడి చేతి వైపు కూర్చుంది నీ జనమును పరములు ఇచ్చుచున్నావు. ఈ సంఘముకు గురువును అనుగ్రహించినందుకు నీకు వందనములు చేయించున్నాను. అనేక ఆత్మ రక్షణ కొరకు నీ సంఘం యొక్క అభివృద్ధి కొరకు తన ఉద్యోగ బాధ్యతను నమ్మకముగా నెరవేర్చి నీ పరిస్థితుల్లో సారమైన తీరులు పొందినట్లు నీవు ఏపై ఇచ్చిన నీతి తీర్పులు ఆయన నీ సంఘంలో వారందరికీ దొరుకుతున్నట్లు ఆయన కావలసిన కృపావరములు అనుగ్రహించున్నాయి. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధాత్మని అభిషేకములు వచ్చినాయి. మొత్తం వీడియో అదనపు గురువుల కొరకై మీకు స్తోత్రాలు. చైల్డ్ ప్రజల PCCICC స్త్రీల సమాజం యూత్ కొరకు చిల్డ్రన్ కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ గురువును మీ నామములో అభిషేకిస్తూ ఉండగా మీ ప్రత్యేకమైన దీవెనలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు విస్తారమైన పనులు ఫలించినట్లు మీ పనులు నిలిచినట్లు ప్రభు ఆశీర్వాదము మీ మీద ఉండునుగాక. అందరూ కూర్చున్నట్టు అసలు చేసేది ప్రియాదేవుని దేవుని సంగమం, ఈ సమయంలో మనకి పురరాత్రి భోజన సంస్కార ఆరాధన ఉన్నది. ఒకటి రెండు విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావాలని తలస్తున్నాను. దేవుడు స్వరక్తించినటువంటి సంపాదించినటువంటి సంఘములో యాజకులైనటువంటి వారు నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులైనటువంటి వారు ఉన్నారు. నీతిమంతులకు వచ్చేటువంటి కష్టాలు అనేకమైనటువంటిది. స్వార్థ ప్రయోజనాల కొరకు యాజకులను బలిపెట్టేటువంటిదిగా ఉంటుంది. నేను ఈస్ట్ గుంటూరు శ్రేణిలో 17 సంవత్సరాలు పనిచేసి ఎక్కడ ఒక మాట పడలేదు, ఒక రూపాయి ఆశించలేదు, ఒక రూపాయి తినలేదు.
నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్యారిస్లోకి వచ్చిన తర్వాత అవమానాలు పడ్డాను, అపనిందలో పడ్డాను. దేవుని పరిచారకులకై నేను పిలుచుకున్నాను కాబట్టి అందరికీ తెలిసినటువంటి ఈ రోజు బట్టికి ఇప్పటికీ ఈ స్థానంలో ఇక్కడ నిలబడి ఈ యొక్క దేవుడి ఇవ్వడినటువంటి వస్త్రాల సాక్షిగా మీ అందరికీ నేను మనవి చేసేది, నేను ప్యారిస్లో రూపాయి తింటే నా కుటుంబం నేను సర్వనాశనం అయిపోతాను. ఇప్పుడే దేవుడు మమ్మల్ని నశింప చేయాలి, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను. ఇప్పుడే దేవుడు నేను పాపం చేసి తప్పు చేసిన దహించాలి, ఆకాశం నుండి అగ్గి వచ్చి దహించలేయాలి. ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎందుకు చదువుతూ ఉన్నారో తెలియదు. నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో చైర్మన్ ఎలక్షన్ ఈటే శ్యామల ప్రసాద్ గారు టర్మ్ అయిపోయిన తర్వాత శ్యామ్ కరుణానిధిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన గెలిచాడు, అన్ని తెలిసారు. డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ ఎంక్వైరీ చేశారు. అన్ని అయిపోయింది. ఆరాధనలో ఉంటే నన్ను బయటకు పిలిపించి అవమానకరంగా మాట్లాడేటువంటి పరిస్థితిని కలిగిస్తూ ఉన్నాను. నేను ఆరాధనలో ఉండి దేవుడు ఎందుకు తీసుకోలేదని నేను చెప్పి మీ అందరికి సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకు ఈ రీతిగా ఆరాధనలో గందరగోళాలు చేస్తూ ఉన్నాను? ఎందుకు? నేనంటే నీకు ఇష్టం లేదంటే చెప్పండి, వెళ్ళిపోతాను నేను అంతవరకు. అన్యాయం అందరం చేసి న్యాయం మాట్లాడేటువంటి వాడి మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఇది న్యాయమైన సంఘాన్ని అడుగుతూ ఉన్నాను. నేను చేసిన నేరం ఉంటే తీసుకొచ్చి సిలువేయండి, ఇక్కడే చంపండి మమ్మల్ని, మా కుటుంబాన్ని సర్వనాశనం, దేవుడు దహించుకోయాలి. నేను తప్పు చేస్తే ఈ వస్త్రాలకు కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకు మా మీద ఈ అపనిందలు వేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ అక్రమంగా కేసులు పెట్టి దౌర్జన్యాలు చేస్తున్నారు తెలియదు. 19 మంది ఉంటే ఒక ఆప్షన్ అయ్యారు, 18 ఉన్నారు. 1811 మంది ఓట్లు వేసి ఆయన గెలిచారు. మిగతా వారి ఓట్లలో పాల్గొన్నారు. ఇదా నేను చేసిన నేరం? ఇదా నేను చేసిన తప్పు? సిలువేయండి, దేవుడు నన్ను ఎందుకు నేను చేస్తుంటే దేవుడు ఇప్పుడే నన్ను దహించులయ్యా నేను చేస్తే తప్పు. యాజకులుగా ఉంటూ యాజకుల మీద కేసులు పెట్టిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడో అర్థం కావట్లేదు. 179 సంవత్సరాలు స్వరక్త నుంచి సంపాదించినటువంటి సంఘాన్ని స్వార్థపరుల చేతులతో సంఘం నలిగిపోతున్నటువంటిది ఏంటంటే డబ్బుల కోసం, పదవుల కోసం. నాకు ఈ డబ్బులు తృణప్రాయంగా నేను అంగీకరించి ఇప్పటికీ నాకు వచ్చే జీవితంలో నేను దశ భాగించుకుంటాను. నేను ఎవరిని రూపాయి ఆశించాను. ఈ విషయాన్ని మీకు సమాపంగా తెలియచ్చు. నా తప్పుంటే ఇక్కడ ఉరేయండి. చేసినటువంటి వారు ఏం చేస్తే దేవునికి గొప్ప చెప్తాను. నేనేమో అన్నవారు. అదే విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. ప్రభురాత్రి 5 సంవత్సరాల ముందు ఆయన గెలిచాడు. ఎవరు? శ్యామ్ కుమార్ కరుణానిధి 11 ఓట్లు తను గెలిచాడని సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమగల నామ కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను.
ఎందుకనుక మీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ పరిశుద్ధ దినాన్ని ఈ రీతిగా మేమందరము చేరిన ఆయన మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను. పేరు పేరు వరుసను మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయడంలో మీకు వందనాలు. దేవుడైనా మా సంఘ బిడ్డలందరి బట్టి సంఘంలో ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డకు ఏ అవసరత ఉన్నదో, ఏ బిడ్డకు ఏ కొరత ఉన్నదో స్వస్థమైనటువంటి దేవుడు మీ కృపగల నామములో వెలుగుతున్నారు. ప్రతి అవసరత కొరత తీర్చి సమృద్ధిని దయచేయండి. ఇదిగోనైనా మా సంఘానికి శిశు ప్యారిష్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంతటి బట్టి, డీకన్స్ అందరి బట్టి, చైర్మన్ గారి బట్టి, ట్రెజరర్ గారి బట్టి, డెలిగేట్స్ అందరి బట్టి మీకు వందనాలు. పేరు పేరు వరుసగా దీవించి ఆశీర్వదించారు. యాజకవర్గం అంతటిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. పేరు పేరు వరుసగా దీవించి ఆశీర్వదించారు. ప్రభు ఈ సమయంలో వీళ్ళని ప్రేమతో, విశ్వాసంతో కృతజ్ఞత అర్పించిన ఈ యొక్క అర్పణను మీరు అంగీకరించారు. తద్వారా వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు రావాల్సిన మీ మెండైన దీవెనలు దయచేయండి. తిరిగి 30 60 100 బిడ్డలకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని దివ్యమైన వర్తమానాన్ని అందించినటువంటి మీ దీనదాసులు నాయన మా సెంట్రల్ గుంటూరు సినెట్ బిషప్ గారి బట్టి మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని, పరిచయం కూడా దీవించిన ప్రభువు మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేము ఇంకా వ్యక్తిని అడగాల్సి ఉంటే నీ కృపను బట్టి అవన్నీ మాకు దయచేయడం, అడుగు వాటి కంటే, ఊహించి వాటి కంటే అత్యధికమైన మేళ్లతో మమ్మల్ని అందరినీ కూడా నీటి పంపించమని ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మా దినాలను దయచేయండి. ఆయన ప్రార్థన చేస్తున్నారని క్షమించిన ప్రకారం ప్రార్థనలను క్షమించి మమ్మల్ని శోధనలోకి తేగల శుద్ధాత్మించి రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీది అయినది. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని నీతి సహవాసము సదా మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు. సెయింట్ మాథ్యూస్ ఈస్ట్ ప్యారిష్ నిమిత్తమై మీకు వందనాలు. తండ్రి, చైర్మన్గా శ్యామ్ కరుణానిధిని మీరు ఎంపిక చేశారు. వారి సమయంలో నాయన సంఘము, సేవకులు అభివృద్ధి చెందటానికి, సంఘము బలపడటానికి మీ అభిషేకమును అనుగ్రహించుమని, ఇక్కడున్న గురువులను, సంఘమును ఆశీర్వదించుమని, శాంతి సమాధానాలను నెలకొల్పుమని, మీ అభిషేకమును ఉంచుమని, మీ పరిచర్యలో పవిత్రముగా వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై మిమ్మల్ని అభిషేకించునుగాక. ఆమేన్. ఈ సమయంలో అడ్వకేట్ గారు ఎలీషా గారు, హైకోర్టు అడ్వకేట్ గారు ఎలీషా గారు మాట్లాడతారు. దయచేసి 2 నిమిషాలు సంఘం అంతా కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీ అందరికీ యేసునామంలో శుభాలు తెలియజేస్తూ, ఈరోజు మరి మన సంఘానికి ఒక అడిషనల్ పాస్టర్గా కొత్తగా వచ్చిన రెవరెండ్ ఆలూరి జాషువా గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సంఘానికి ముఖ్య పరిచారకుడుగా, చైర్మన్గా ఎన్నికైనటువంటి శ్యామ్కి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, 133వ దావీదు కీర్తన, సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ విషయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోతూ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్ర సౌవర్తక లూథరన్ సంఘం నాయకుల విషయంలో చిన్న చిన్న తగాదాల రూపం
ఈస్ట్ ప్యారిష్లో కూడా కొంత సైతాను శక్తి పనిచేస్తూ ఉంది. మనకి ఇప్పటి వరకు రోషన్ కలిగిన 3 పాస్టర్లు ఉన్నారు. మరి అందులో మరొక రోషన్ కలిగిన ఆలూరి జాషువా గారు, అదే 4వ స్తంభం, 4వ సింహం. మరి అటువంటి పాస్టర్ గారు కలిగిన మనం అందరం కలిసి సంఘంలో ఏదైనా సమస్య ఉంటే ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ దయచేసి మరి పరిచారకులు, డీకన్స్గా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆలోచించి అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సేవ చేస్తున్నాం, బయట రాజకీయాలతో పని లేదు. మరి ఎందుకు ఈ విధమైన శక్తులు ప్రవేశించాయో అర్థం కావట్లేదు. ఇందులో స్వార్థ శక్తులకి అవకాశం లేకుండా మరి చర్చి, మరి సంఘం సంప్రదాయాలని, పద్ధతుల్ని పాటిస్తూ అందరూ ఐక్యంగా ఉండాలని, మరి సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని అందరూ ప్రోత్సహించి సంఘ అభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు పాటుపడాలని కోరుకుంటూ, సంఘంలో విభేదాలను మరిచి సంఘం అంతా కలిసి ఐక్యతగా ఉండాలని మరి కోరుకుంటూ ఉన్నాను. దేవసాయం పాస్టర్ గారు మరి తన విషయంలో కొంచెం బాధపడిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయనకి నిన్నటి నుండి పోలీస్ స్టేషన్కి పిలవడం, ఆయన్ని కొంచెం అవమానించడం, కొంతమంది పరిచారకులు, డీకన్స్ మూలంగా ఆయన కూడా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. ఇటువంటి సందర్భాలు మరోసారి తలెత్తకుండా దయచేసి సంఘం అంతా ఈ విషయంలో మరి సహకరించి సంఘం అందరం కలిసి పోరాడటానికి ఏదైనా సరే మరి సంఘం అంతా కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవడానికి మరి అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, సంఘాన్ని మరి మీ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఎత్తుపట్టుకోవాలని కొత్తగా వచ్చిన ఆలూరి పాస్టర్ గారు, రెవరెండ్ మన జాషువా గారిని, కొత్తగా వచ్చిన చైర్మన్ శ్యామ్ కరుణానిధిని మరి మీ ప్రార్థనలో ఎత్తుపట్టుకొని సంఘ శ్రేయోభివృద్ధికి మీరు పాటుపడాలని, సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభాత భోజన సంస్కార ఆరాధన ఉన్నది. దయచేసి కొత్తగా ఎన్నికైన చైర్మన్ గారు మాట్లాడారు. అందరికీ ఉన్నారండి. నన్ను ఈ విధంగా చైర్మన్గా ఎన్నుకుంటారు నేను కళ్ళ ఊహించలేదు. దేవుడి చిత్తం అయితేనే జరిగింది కాబట్టి ఎవరి మనుషులకు సాధ్యం కానీ దేవుడి వల్ల సాధ్యమవుతుంది. పాస్టర్స్, డీకన్స్ అందరూ ఎవరితో సహకరించి నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు సభాపక్షంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బాబురావు గారికి, అలాగే చేరిన డ్రైవర్లందరికీ, తోటి నా స్నేహితులకి, అందరికీ, నా కుటుంబ సభ్యులకి అందరికీ, హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి ఎలీషా గారికి, అలాగే మైకేల్ గారికి, అలాగే జ్ఞానశ్రీ గారికి, అలాగే శ్యామ్ గారికి, అందరికీ పేరు పేరు వలన వందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిలబెట్టినందుకు సంఘానికి ఎంతో రుణపడి అందరితో కలిసిమెలిసి పనిచేస్తూ సంఘ అభివృద్ధికి ముందుకు వెళ్తానని మీ యొక్క శిక్షలో మీ అందరి ముందు ఒప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చింది.
పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం అయి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలో నుండి మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుతున్న నా రక్తము వల్ల అయిన క్రొత్త నిబంధన అయి ఉన్నది. మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. మొదటి కాబోతుంది పుచ్చుకొని నుండి మీ కొరకు పడుతున్న క్రీస్తు శరీరము. పుచ్చుకుంటాము, ఇది పాప పరిహారం కనుక మీ కొరకు అనేక కొరకు క్షమించబడిన నూతన నిబంధన రక్తము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెళ్ళలేని రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసమునందు బలపరిచి నిత్య జీవం కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. Oh
నీతోనూ పరిశుద్ధాత్మతో సహాయ దేవుడివై యుగయుగములు జీవించు పరిపాలించుడు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని వేడుకొనుచున్నాము. ఆమేన్. మీకు శాంతి సమాధానం